ఆంధ్రప్రదేశ్లో ఉన్న 700 కోట్ల భూ స్కామ్ జరిగిందంటూ ఒక వివాదం నడుస్తోంది. సో సింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో చీమకుర్తి శ్రీకాంత్ కొంతమంది పెద్దలకు బినామీగా వ్యవహరించారంటూ కొన్ని సంచలనమైన ఒక లేఖ రాసిన నేపథ్యంలో చీమకుర్తి శ్రీకాంత్ చుట్టూ వివాదం అంతా కూడా నడుస్తోంది. ప్రస్తుతం చీమకుర్తి శ్రీకాంత్ నాతో పాటు ఇక్కడే ఉన్నారు. శ్రీకాంత్ గారు, బేసిక్గా మీరు నమస్తే అన్న, చెప్పండి. మీరు పారిపోయారు వేరే దేశానికి, మొత్తం సంపాదించిన డబ్బు అంతా కూడా మూట కట్టుకుని వెళ్ళిపోయారు అని కొంత ప్రచారం జరిగింది. మేము కూడా బ్రేకింగ్ చేసాం. వెళ్ళదలుచుకొని పారిపోయి ఉంటే నేను మీ దగ్గరికి ఎలా వస్తాను చెప్పండి. అసలు బేసిక్గా ఏంటి, ఇంతకుముందు అందరిలాగా తప్పులు చేసేసి పారిపోయేసి యుఎస్లోను సజ్జల రామరెడ్డి గారి కొడుకులాగాను ఇంకెవరిలాగాను పారిపోయో లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి నేను ఇక్కడే ఉన్నాను, మీ దగ్గరికే వచ్చాను. బేసిక్గా అసలు ఇంతకుముందు వరకు చీమకుర్తి శ్రీకాంత్ అంటే ఎవరికీ తెలియదు, మీడియా వాళ్ళకే కాదు, మీడియాలో లేకపోతే బెజవాడలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే చీమకుర్తి శ్రీకాంత్ తెలుసు. అట్లా బయట కానీ ఒక 4 రోజులుగా కొన్ని వందల కోట్ల స్కామ్లో, అక్రమ రిజిస్ట్రేషన్ల వివాదంలో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకు? ఏమంటే నేను మొన్న కూడా మీకు చెప్పాను, నా మీద 600 కోట్లు 700 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. 600 కోట్లు 700 కోట్లు నిజంగా ఆస్తులు ఉంటే నేను గవర్నమెంట్కి రాసేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నా పేరు మీద ఎలాంటి ఇల్లీగల్గా నేను సంపాదించుకున్న ఆస్తులు కానీ ఈరోజు వరకు నా మీద ఏదైనా కేసు కానీ ఏదైనా ఎవరైనా వచ్చి నా ఆస్తి కొట్టేసడం మీ దగ్గర, మీ మీడియా దగ్గరికి ఎవరైనా వచ్చారా? సింగ్ అనే లెటర్ని బేస్ చేసుకొని మీరు అందరూ మాట్లాడుతున్నారు. సింగే తప్పు చేసి జైల్లో ఉన్నాడు. సింగ్ అనేవాడే ఒక ముద్దాయి. ప్రతిదీ సింగు నాకు స్నేహితుడే, సింగు నాకు తండ్రి లాంటి వాడే. నేను చెప్తున్నాను, సింగుని ఏసీబీ రైడ్ నేనే చేపించానని అనుకుంటున్నాడు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏసీబీ రైడ్ నేను సింగుని నేను చేపించలేదు. ఆ ఉద్దేశం మీద ఆయన అలా చెప్పుంటాడేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇంకా ఆయన ఎందుకు చెప్పాడన్నది ఆయన వ్యక్తిగతానికి, ఆయన జైల్లో ఉన్నప్పుడు లెటర్లు బయటకు వస్తున్నాయి, ఆయన నిజంగా రాశాడా లేకపోతే లేదా అన్నది కూడా నాకు తెలియదు. ఆ లెటర్ చదివారా మీరు? చదవాలనుకోలేదు నేను. ప్రధానంగా మీ నుంచి ప్రాణహాని ఉంది అనేది సింగ్ చేసిన ఆరోపణ. రెండవది, మీరు ఆయన్ని గోవాకి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కొట్టి ₹1 కోటి ఆ ఫ్యామిలీ నుంచి వసూలు చేశారనేది ఒకటి మీరు నమ్ముతారు. రెండవది, మీరు జగన్ గారి సతీమణి భారతీరెడ్డి గారికి బినామీ అని రాశాడు అతను. ముందు అసలు మీకు నిజంగా పరిచయం? సార్, ఫస్ట్ మనం మాట్లాడుకుందాం అండి. సింగ్ని నేను గోవా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేసి ₹1 కోటి తీసేసుకొని అని చెప్పి అంటున్నారు కదా. 1 year బ్యాక్ అంటున్నారు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అంటున్నారు. 1 year బ్యాక్ నేను కిడ్నాప్ చేసేసినప్పుడు అప్పుడే వదిలేశానని అంటున్నారు. ₹1 కోటి తీసుకున్నప్పుడు అప్పుడు ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ పెట్టలేదు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మీకు అనిపించట్లేదా? మీరే ఉన్నారండి, ఒకళ్ళు కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు వసూలు చేశాక మీరు బయటికి వెళ్ళాక మీరేం చేస్తారు చెప్పండి? ఇమీడియట్లీ కంప్లైంట్ పెడతారా లేకపోతే 1 year తర్వాత వచ్చి కంప్లైంట్ పెడతారా? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యే ముందు ఇవన్నీ లీక్ చేసాడు. ముందు ఇవన్నీ లీక్ చేశాడు. అంటే నేను ఒక్కడే ఎందుకు మునగాలి, నాతో పాటు నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ముంచాలి అని. అంతేనా? అంతే. ఈ కేసును బయటకు తప్పుదోవ పట్టించడం కోసమో లేకపోతే ఆయన మీద ఉన్న కేసును బయటకు పంపించడం కోసమో మాట్లాడుంటాడని నేను అనుకుంటున్నాను. అది బేసిక్గా శ్రీకాంత్ గారు మీరు ఏం చేస్తుంటారు? నేను కాంట్రాక్ట్లు చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తానండి. ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు జిల్లాలో నేను 12 సంవత్సరాలు 6 years చేశాను. మా ఫాదర్ Class 1 కాంట్రాక్టర్లో. 1 year బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. మీకు ఈ కాంట్రాక్ట్స్ అన్ని ఎట్లా? ఎక్కడో విజయవాడలో ఇబ్రహీంపట్నంలోనూ గాంధీనగర్లో పనిచేసుకునే సబ్ రిజిస్ట్రారు సింగు, లేకపోతే జిల్లా రిజిస్ట్రారు రామారావు, ఇంకో రిజిస్ట్రార్లతో మీకు సంబంధాలు ఎట్లా? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను అందరూ సబ్ రిజిస్ట్రార్లతో దాదాపు నాకు స్టేట్లో 40 నుంచి 50 మంది సబ్ రిజిస్ట్రార్ల పరిచయం అండి. వాళ్ళందరితో నాతో స్నేహంగానే ఉంటారు, మంచిగానే ఉంటాం నేను అందరితో కూడా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి అండి, పని చేసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తేనో ఇంకోటి చేస్తానో మామూలుగా ఏ సబ్ రిజిస్ట్రార్ అయినా లీగల్ ప్రాపర్టీకి కూడా డబ్బులు తీసుకోకుండా ఎవడు చేయడండి. ఇది నిజమా కాదా మీరు చెప్పండి? మీడియా ముఖంగా నేను మిమ్మల్ని అడుగుతాను, నిజమే కదా? ₹1కో ₹10 కక్కుర్తిపడో లేకపోతే ఏదో చేసుకోనో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నానే తప్ప అంతకుమించి వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సింగ్ ఎప్పుడైనా నన్ను అడిగితే డబ్బులు ఇచ్చేవాడు, నేను సింగ్కి డబ్బులు ఇచ్చాను. నిజంగా నేను ఇల్లీగల్ వ్యాపారం చేసేవాడిని, నిజంగా నేను అయితే నా అకౌంట్ నుంచి సింగ్ అల్లుడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాను? ఆ వెట్టెక్స్ అపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎందుకు ఏసీబీ ఈరోజు ఫ్రీ చేయలేదు? రామారావు గారికి సింగుకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఆల్రెడీ, గతంలో నుంచి ఉన్నాయి. నేను పరిచయం కాకముందు లావాదేవీలు ఉన్నాయి. విజయవాడలో మీరు వెళ్ళి ఏ సబ్ రిజిస్ట్రార్ని అడిగినా చెప్తారే రామారావుకి సింగుకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని. వాళ్ళిద్దరి మధ్య చెడినప్పుడు నన్ను మాట్లాడమంటే, నన్ను కలపమంటే నేను పోయి మాట్లాడాను. ఆయన ఏదో నాకు అమౌంట్ ఇవ్వాలి, అది అమౌంట్ ఇప్పిస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను సింగుకు కూడా చెప్పాను, అమౌంట్ అది ఇచ్చి పడదబ్బు ఎందుకు ఈ పంచాయతీ అని చెప్పాను. ఆ రికార్డింగ్ కూడా మీ దగ్గర ఉంది కదా.
ఇంకోటి నిన్న సింగ్ మాట్లాడిన రికార్డింగ్ నాకు ఒకసారి మీరు రీప్లే చేస్తే నేను దానికి కూడా సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. ఒకసారి లెటర్ నుంచి వద్దామండి. ప్రస్తుతం సింగ్ అరెస్ట్ అయ్యాడు. ఆయన రాసిన లెటర్ అనేది సెన్సేషన్ కదా. సో ఈ లెటర్లో రాసిన ప్రధానంగా మీ మీద ఉన్న ప్రస్తావన ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్, చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా దగ్గరికి పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల కొన్ని 100 కోట్ల భూములను చీమకుర్తి శ్రీకాంత్, అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి, అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అతను చెప్పింది కరెక్ట్ అయితే వనం దివ్య పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ లిస్ట్ మీరు ఒకసారి తెప్పించండి. కొన్ని 100 కోట్లు అన్నారు. వనం దివ్య పేరు మీద వైజాగ్లో 400 గజాలు, ఒక సైట్ ఒక 150 గజాల స్థలం మాత్రమే వనం దివ్య పేరు మీద ఉంది తప్ప వనం దివ్య పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు. మీరు కావాలంటే డేటా తెప్పించుకోండి ఒకసారి. మీరు డేటా తెప్పించుకొని 100 కోట్ల ఆస్తులు వనం దివ్య పేరు మీద ఉన్నాయంటే ఖచ్చితంగా నా తప్ప నేను ఒప్పుకుంటాను. అసలు మీ పేరు మీద ఉందా? నా పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. మా నాన్నగారి పేరు మీద ఆస్తులు ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ చేసేవాడిని కాబట్టి ఎక్కడొకటి ప్రాపర్టీ కొనుక్కుంటాను, చేసుకుంటాను. ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉంటే, ఓనర్స్ మా సైడ్ ఉంటే, ఏదైనా నాకు తెలుసున్న పరిచయాలు ఎవరో ఒకరి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడి ఏదైనా క్లియర్ చేసుకునే వాళ్ళమే తప్ప నేను ఎవరిని బెదిరించో ఎవరినో చేసుకోవాలని సంపాదించుకునేది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు సింగ్ నుంచి అంటే సింగ్ జైలుకి వెళ్ళే ముందు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. సో ఇవి మొన్న మీరు లైవ్లోకి వచ్చినప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్ల గురించి అడిగారు. కొన్ని డాక్యుమెంట్ ఇవన్నీ కూడా కొన్ని ఏమో రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, మిగిలిన ఈసీలు తీసినట్టున్నాడు. రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, మచిలీపట్నం కానీ, గుడివాడ కానీ, ఎక్కడెక్కడో ఉన్న ప్రాపర్టీస్ అన్ని లిస్ట్, కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ అయితే ఉంది. ఇంకొక విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏపీలో అప్పుడు ఎనీవేర్ అనేది జరుగుతుంది. సింగ్ ఒక్కడే చేస్తే రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు. సింగ్ రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇబ్రహీంపట్నం ఏరియాలో సింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇబ్రహీంపట్నం ఏరియాలో నాకు ఒక్క ప్రాపర్టీ మీరు నిరూపించినా మీరు దేనికంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. గుణదల ఏరియాలో చేశాడు. గుణదలలో నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. గాంధీనగర్ ఏరియాలో చేశాడు. గాంధీనగర్లో నాకు ఎలాంటి ప్రాపర్టీస్ లేవు. విశాఖపట్నంలో ఉన్నమాట వాస్తవమే. రాజమండ్రిలో నాకు ఉన్న వాస్తవమే తప్ప నాకేం 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు నాకేం లేదు. రియల్ ఎస్టేట్ చేసేవాడిని, కొనుక్కునేవాడిని, అమ్మేవాడిని. కావాలంటే మీరు చూడండి, కొనేవాళ్ళం, అమ్ముకునేవాళ్ళం తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి మీకు? వైఎస్ఆర్ నేతలతో నాకు సంబంధాలు అయితే లేవు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్న ఓఎస్డీలు, పిఏలతో నాకు సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవమే. ఆ రోజు నాకు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నట్టు ధనుంజయ రెడ్డి కానీ, కేఎన్ఆర్ కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీ గారు అటువంటి దశరథరామరెడ్డి కానీ, అప్పుడున్న డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి డైరెక్ట్గా సింగానే ఇచ్చారు. వీళ్ళందరితో నాకు సబ్ రిజిస్ట్రార్లతో మంచి సంబంధాలే ఉన్నాయి. నేను లేవు అని నేను ఈరోజు నేను అబద్ధం చెప్పేసి నేను ఇక్కడ నుంచి అనే ఉద్దేశంతో నేను లేను. అంటే ఇందాక మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మాదిరిగా నేను ఎక్కడికి పారిపోలేదే. అంటే సజ్జల భార్గవ రెడ్డి గురించి మీరు అనేది? భార్గవ్ గురించి పారిపోయాడు ఆయన? ఎక్కడ పారిపోయాడు కదా. ఆల్రెడీ నేను టీవీలో చూస్తున్నాను, బయట చూస్తున్నాను, మీరు చాలా చోట్ల చూస్తున్నాను కదా. సింగు మీరు మధ్య మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ని సింగ్ రికార్డ్ చేసి బయటకు వదిలాడు. అందులో ఒక ఆడియోలో మీ ఇద్దరు కూడా చాలా అభిమానంగా మాట్లాడుకుంటున్నారు. సరే, దట్స్ ఎనఫ్. మీకు ఆయనకు మధ్య ఏ రిలేషన్ ఉందనేది ఇక్కడ సార్. మీరు కేఎన్ఆర్ దగ్గరికి మీరు ఒక వ్యక్తిని తీసుకెళ్లారు. అవును, రామారావుని తీసుకెళ్ళాను. ఓకే, ఏం జరిగింది ఆ రోజు? అసలు సంభాషణ ఏంటి? మీరు చాలా విషయాలు చెప్పారు ఆ రోజు. ఏంటంటే కేఎన్ఆర్కి 50 లక్షలు. ఒక్క నిమిషం. కేఎన్ఆర్కి, రామారావుకి, సింగ్కి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే సింగ్ని రమ్మంటే సింగ్ నేను రాను, మీ ఇద్దరం ఉంటే రామారావు ఉంటే మేము ఖచ్చితంగా గొడవ పెట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది, నువ్వు మాట్లాడు అని చెప్పాడు. నేను మాట్లాడాను. అక్కడ ఏం జరిగిందో నేను అదే చెప్పాను. కానీ ఈరోజు అది ఏం చెప్పానో కూడా నాకు నిజంగా ఎన్నో ఫోన్ కాల్ చేసుకొని మనం మాట్లాడుకొని ఉంటాం. అది సింగ్కు చెప్తేనే వినాలి తప్ప మనం ఎప్పుడో మాట్లాడిందో నాకైతే ఐడియా ఉండదు కదండి. మేబీ నాకైతే కలిసిన మాట వాస్తవం, నేను ఒప్పుకుంటున్నాను. నేను కలవలేదు, మాట్లాడలేదని అయితే నేను చెప్పలేదు కదా మీకు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిఏ అతను. అవునండి. కేఎన్ఆర్ అంటే కే నాగేశ్వర రెడ్డి. ఒక పిఏ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పిఏ డ్యూటీ వేరు కదా బేసిక్గా. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న గవర్నమెంట్ వ్యవహారాలు ఒక విషయం, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు అన్నిటి కూడా ట్రాన్స్ఫర్లు కూడా కేఎన్ఆర్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓఎస్డీ, ధనుంజయ రెడ్డి గారి ద్వారా మాత్రమే జరిగేది తప్ప వితౌట్ ఏది లేకుండా అక్కడ ట్రాన్స్ఫర్లు జరిగేవి కాదు. కేఎన్ఆర్ఏ ట్రాన్స్ఫర్లు చేయించేవాడు. కేఎన్ఆర్ చేస్తాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే సబ్ రిజిస్ట్రార్ల వ్యవస్థ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఒక 5 నేను చేయించుకుంటాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుండదని నేను అనుకుంటున్నాను. కొన్ని ట్రాన్స్ఫర్లు కేఎన్ఆర్ చేస్తాడు, కొన్ని ట్రాన్స్ఫర్ సజ్జల ఓఎస్డీ చేస్తారు, కొన్ని ట్రాన్స్ఫర్లు ధనుంజయ రెడ్డి చేస్తారు. ఇలా ట్రాన్స్ఫర్స్ అనేది ఒక మ్యూచువల్గా పంచుకుంటారు వాళ్ళు. ఓకే, పంచుకొని ఇలా చేసుకుంటారు.
చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వస్తే ఏసీబీ కేసులు పెడతారు. అదే విషయంలో నా మీద ఏసీబీ కేసు రాఘవరావు ఇరికిచ్చారే. రాఘవరావు ఏసీబీ కేసు జరిగిన రోజున రాఘవరావు నాకు ఫోన్ చేశాడే, నాకు ఫోన్ చేసి అన్న ఇబ్బందుల్లో ఉన్నా అంటే నా దగ్గరకు వచ్చినప్పుడే కదా ఏసీబీ పట్టుకుంది రాఘవరావుని. రాఘవరావు అనే వ్యక్తి ఇంకో సబ్ రిజిస్టార్. ఆ రోజు పడమట సబ్ రిజిస్టార్. కృష్ణా జిల్లాలోనే అత్యధిక పెద్ద సబ్ రిజిస్టార్ ఆఫీసు పడమట సబ్ రిజిస్టార్ ఆఫీసు. పడమట సబ్ రిజిస్టార్ పోస్ట్ కోసమే 2 కోట్లు ఆఫర్ చేశారని అప్పుడు పడమట సుభాష్ చంద్రబోస్ ఆరోపణ కూడా చేశారు. సుభాష్ చంద్రబోస్ అప్పుడు వీడియోలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి. పడమట సబ్ రిజిస్టార్ అనేది స్టేట్లోనే ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఆఫీసు. దాదాపు రోజుకు 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగే ఆఫీస్ అది పడమట సబ్ రిజిస్టార్ ఆఫీస్ అనేది. పడమట సబ్ రిజిస్టార్ ఆఫీస్ రాఘవరావు ఇష్యూ జరిగినప్పుడు రాఘవరావు ఏసీబీ వాళ్ళు పట్టుకున్నప్పుడు సింగుకు బినామీ శ్రీకాంత్ అని ఆ రోజు రాయించారు. కొంతమంది సబ్ రిజిస్టార్ల పేర్లు రాయించారు. ఎందుకు రాయిపించారంటే వీళ్ళందరినీ పిలిపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కోసమే రాయిపించారు తప్ప మరి వీళ్ళందరితో పాటు నా ఆస్తులు, నా బ్యాంక్ అకౌంటు, నా బ్యాంక్ లాకర్లు, మా నాన్నగారివి, మా అమ్మగారివి, వీళ్ళన్నీ మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఫ్రీజ్లో ఉన్నాయి. ఒక 2 ప్రాపర్టీస్ మాత్రమే నేను ఒక 1 మంత్ బ్యాక్ 25 lakhs నాకు ఏదో అమౌంట్ అవసరం ఉంటే మార్టిగేజ్ పెట్టుకొని తీసుకున్నాను. మిగతావన్నీ కూడా ఫ్రీజే చేశారే. కాబట్టి డేటా తెప్పించుకోండి మీరు. అసలు రాఘవరావు మీద ఏసీబీ రైడ్ అయ్యే అతను ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక సబ్ రిజిస్టార్ పట్టుబడితే చేమకుర్తి శ్రీకాంత్ ఆస్తులు ఎందుకు సీజ్ చేశారు? మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్? అది ఏసీబీని అడగండి, అప్పుడున్న కేఎన్ఆర్ని మన దశరామరెడ్డి గారిని అడగండి. వాళ్ళు పట్టించారని మీ పేరు? వాళ్ళే పట్టించారు. నాకు ఏసీబీ వాళ్ళే చెప్పారు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకో, ఎందుకు నీకు వాళ్ళతో ఎందుకు ఏదైనా ఉంటే వెళ్ళి మాట్లాడుకున్నారు. నేను ఆ రోజు డబ్బులు ఇచ్చే పొజిషన్లో లేనే. నేను వెళ్ళిపోయాను. మా నాన్నగారికి బాగాలేదు, మా నాన్నగారు హాస్పిటల్లో ఏజ్లో 2 నెలలు ఉన్నారు. తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఆ రీతిని పిలిపెట్టడం, ఏసీబీ వాళ్ళు లేనిపోనివన్నీ నా మీద చెప్పడం. ఏమండి ఒక్క విషయం చెప్తాను, ఏసీబీ వాళ్ళ పని ఏంటంటే అసలు యాక్చువల్గా ఏసీబీ వాళ్ళు ఏంటి? నువ్వేమైనా అక్రమాస్తులు ఏమైనా సంపాదించావా, లేకపోతే అక్రమంగా ఏమైనా ఉన్నా, ఇవే కదా చూసుకోవాల్సింది. ఏసీబీ అంటే ఏంటి? యాంటీ కరప్షన్ బ్యూరో. ఆంధ్రప్రదేశ్లో గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏసీబీ అంటే యాంటీ కలెక్షన్ తప్ప వేరేది ఏముండదు. సబ్ రిజిస్టార్ ఆఫీసులో సబ్ రిజిస్టార్లు ఏసీబీకి డబ్బులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఒక్కడన్నా పనిచేశాడు అంటే నేను ఏ గుడికి వచ్చి ఆ గుడికి వచ్చి ప్రమాణం చేయమంటే నేను ప్రమాణం చేస్తాను. ఇప్పుడున్న సబ్ రిజిస్టార్లు అందరినీ రమ్మని, కాణిపాకం రమ్మని చెప్పండి, అందరినీ సబ్ రిజిస్టార్లు ఎవరు నేను ఏసీబీకి డబ్బులు ఇవ్వలేదని ప్రమాణం చేయమని చెప్పండి. ఎవరు వాళ్ళ ఉద్యోగాల అవసరాల కోసం అబద్ధాలు ఆడతారే తప్ప వాళ్ళ తప్పించుకుంటారు. ఈరోజు అందరూ తప్పించుకున్నారు. చివరికి బలిపశువు నన్ను చేశారు కదా. ఇప్పుడు మీ మీద కేఎన్ఆర్ దశరథ రామరెడ్డి వాళ్ళే పెట్టించారు. అంత పగ మీ మీద? అది నాకు అప్పుడు ఏసీబీ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తాను మేము కేసు పెట్టాను నీ మీద, ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పారు. అంటే మీకును కేఎన్ఆర్కి వీళ్ళకి మధ్య ఆ కాన్వర్సేషన్ అంతా కూడా బాగానే ఉంది కదా, మీకు వాళ్ళతో పరిచయం? అంటే దశరామరెడ్డి గారికి నాకు రాఘవరావు గారి ఇష్యూలో గొడవ జరిగిందండి. ఓకే. అప్పుడు ఓఎస్డి దశరామరెడ్డి గారికి రాఘవరావు సజ్జల రామకృష్ణారెడ్డి చాలాసార్లు కలిశాడు వెళ్ళి. ఓకే. అక్కడ ఇష్యూలో పడమట సురేష్ బాబు మధ్యలో ఉండి ఏదో అమౌంట్ ఇష్యూ వచ్చినప్పుడు రాఘవరావు నన్ను నమ్మించినప్పుడు యాజ్ ఫ్రెండ్గా నేను తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అక్కడ కొంత ఇష్యూ జరిగింది. అది మంచి పద్ధతి కాదని నేను చెప్పాను. ఆ తర్వాత చిలికి గాలివాన అవుతుందని అంటారు కదా, అట్లాగా నాకు ఏదో విజయవాడలో ఒక 400 ఒక అపార్ట్మెంట్ ఉంటే అది ఏదో తక్కువ అడిగారు. నేను ఆ రోజు నేను ఇవ్వనని చెప్పాను. నేనే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నేను ఇవ్వనని చెప్పాను. అక్కడతో ఇష్యూ అయిపోయింది. ఈలోపు ఏసీబీ కేసు నా మీద ఇవన్నీ కూడా బయటకు రావడం జరిగింది. మీరు కేఎన్ఆర్తో ఎక్కడ కలిసారు, ఎన్నిసార్లు కలిసి ఉంటారు? కేఎన్ఆర్తో నాకు తెలిసి నేను 2 times కలిశానండి. ఎప్పుడైనా ఫోన్లో అయితే మాట్లాడాను. నేను ఫోన్లో నా ఫోన్లు ఎందుకు తీసుకెళ్ళిపోయారు? ఏసీబీ వాళ్ళు నా ఇంటికి వచ్చి రైడ్ చేసి నా ఫోన్లు ఫస్ట్ సారి రైడ్ చేసినప్పుడు రాఘవరావు రైడ్ చేసినప్పుడు నా కార్లో 4 ఫోన్లు దొరికినాయి. 4 ఫోన్లు తీసుకెళ్ళిపోయారు, సీజ్ చేశారు, అవి చూపించారు. మా ఇంటికి వచ్చి ఏసీబీ రైడ్ జరిగినప్పుడు శివప్రసాద్తో పాటు 2 ఆఫీసర్లు వచ్చి మా ఇంటికి మా నాన్నగారు చనిపోయిన రోజు డేటు లేకుండా నోటీస్ ఇచ్చిన చరిత్ర మీరు ఇదెందుకు మీరు పబ్లిష్ చేయలేకపోతున్నారు? మీరు ఇవన్నీ నాకు చెప్తున్నారు, మీరు నన్ను అన్నీ అడుగుతున్నారండి. ఇది ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఒకసారి మీరే నోటీస్ చూద్దురండి. ఓకే, మీరు కాపీ ఇద్దరు. కానీ ఇంకోటి చెప్పండి. ఓకే, అసలు కేఎన్ఆర్ బేసిక్గా సీఎంకి పిఏగా చేయాల్సిన వ్యక్తి బయట సెటిల్మెంట్లు, ఇలాంటి లాలూచీలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చేసేవాడు. అంటే మేము ఫ్రెండ్ సర్కిల్లో విన్నప్పుడు కానీ బయట వినేటప్పుడు కానీ ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుంటున్నాను. కేఎన్ఆర్ అనే వ్యక్తి అప్పుడే గవర్నమెంట్ వచ్చింది. విజయవాడలో ఆయనకి ఎలాంటి ఆస్తులు లేవు. అలాంటి విజయవాడలో సొంత ఇల్లు ఎలా కొనుక్కోగలిగాడు ఆయన? వాళ్ళ ఆవిడ పేరు మీద అపార్ట్మెంట్ ఉంది కదా, అది సింగే రిజిస్ట్రేషన్ చేశాడు కదా. సింగికి వాళ్ళిద్దరికి పరిచయం అక్కడే కదా ఏర్పడ్డది. ఓకే. అట్లానే టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో కడపలో ఉన్న అపార్ట్మెంటు లోనుకు సంబంధించి ఇక్కడ సింగే చేశాడు కదా. ఓకే, సరే ఒక్క ఫ్లాటేనా? ఒక ఫ్లాట్ ఉండటంలో పెద్ద అభ్యంతరం లేదు. అంటే 1, 2 నాకు తెలియదు కానీ మేబీ రిజిస్ట్రేషన్ సింగ్ చేసేవాడు. కేఎన్ఆర్కి సంబంధించిన సింగ్ చేసేవాడు. నిన్న కూడా సింగ్ ఏం చెప్పాడంటే గవర్నమెంట్లో ఉన్న ఏసీబీ ఆఫీసర్లు నేను చేయించానని చెప్పలేదు. మీరు ఒకసారి వినండి.
గవర్నమెంట్లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అందరూ నాకు ఫోన్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పాడు. ఓకే, క్లియర్గా చెప్పాడు. మీకు ఐడియా ఉందా? ఇంకొకటి చెప్పాడు, శ్రీకాంత్ తన ఆస్తులు తన బంధువుల పేరు మీద పెట్టుకుంటాడని చెప్పాడు. చూసారా, నా బంధువుల ఆధార్ కార్డులు అన్నీ మీకు తీసుకొచ్చిస్తా, నా బంధువుల పేరు మీద ఎక్కడన్నా ఒక్క ఆస్తి ఉన్నట్టు నిరూపిస్తే, నేను చేయించినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా నా బంధువుల పేరు మీద ఒక్క ఆస్తి ఉన్నా మీరు రండి, నా ఊరికి నేను తీసుకెళ్తాను, నా బంధువర్గాన్ని మొత్తం పరిచయం చేస్తాను, మా అమ్మగారి బంధువర్గాన్ని పరిచయం చేస్తాను, ఒక్క ఆస్తి మా బంధువుల్లో ఎవరి పేరు మీద ఉన్నా కానీ మీరు చెప్పిన దానికి నేను సిద్ధంగానే ఉంటాను. మీరు ధనుంజయ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు మధ్యలో. ధనుంజయ రెడ్డి గారు కూడా ట్రాన్స్ఫర్లు చేయించేవాళ్ళండి. ధనుంజయ రెడ్డి గారు ఒక ఆయన ఉంటాడు, ఒక రిలేటివ్ ఉంటాడు, ఏదన్నా ఆయనతో మాట్లాడతారు. ఆయన పొద్దున్న 6 మాత్రమే తాడేపల్లిలో కలుస్తాడు. వాళ్ళు ఎవరు ఫోన్లతో మాట్లాడరు, ముందు ఇన్ఫర్మేషన్ ఉంటేనే వెళ్ళి కలుస్తారు. ఆ పలానా చోట కలుస్తాం, మాట్లాడుకుంటాం, తెల్లారి పొద్దున ఆర్డర్ వస్తుంది. ఓకే, అంతే. ఇంకెవరెవరు చేసేవారు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా ఎక్కువగా సంబంధించిన వ్యక్తులు? అక్కడ ఉన్న పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఓఎస్డి దశరామరెడ్డి దగ్గర జాఫర్ అని ఉంటాడు. ఆ జాఫర్ ఫోన్ పేలు చెక్ చేసుకుని అన్నీ తెలిసిపోతాయి. జాఫర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డి గారికి టోటల్గా చేసేది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చేసేది జాఫర్ దగ్గర నుంచే జరుగుతాయి. ఓకే, అతను ఏంటండి? జాఫర్ అనేది ఆ రోజు ఉన్న ఎంప్లాయ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఓకే, పడమటి సురేష్ బాబే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓఎస్డి నాకు పరిచయం చేశాడు. ఓకే, ఈ పడమటి సురేష్ బాబు ప్రస్తావన ఏంటంటే, ఇంకోటి ఓఎస్డి దశరామరెడ్డి వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే, దశరథ రామరెడ్డి అనేవాళ్ళు జైలు శాఖ సూపరింటెండెంట్గా ఉండేవాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఓఎస్డి దశరామరెడ్డి గారు ఇక్కడ చెర్లపల్లిలో కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయన ఉండేవాడు. కావాలని డిప్యుటేషన్ మీద ఆయన తీసుకొచ్చుకొని ఓఎస్డి కింద పెట్టుకున్నారు సజ్జల గారు. ఓకే, సజ్జల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేదా పని ఇట్లాంటి వాటిలో? ఇప్పుడు సజ్జల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంటే ఒక ట్రాన్స్ఫర్ ఓఎస్డి చెప్తే అయితే ఎవరు చేయరు కదండి. ఓకే, అంటే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు సజ్జల ఉన్నాడంటేనే మనం ఓఎస్డి దగ్గరికి వెళ్తాం, కానీ లేకపోతే ఓఎస్డి దగ్గరికి వెళ్ళి ఓఎస్డితో అయిపోద్ది అనుకుంటే మనం వెళ్ళాం కదా. అంటే ఒక సబ్ రిజిస్ట్రార్ ట్రాన్స్ఫర్ కింద తీసుకునేవాళ్ళు అండి మీకు తెలిసిన దొరకదు? అంటే సబ్ రిజిస్ట్రార్లను నేను తీసుకెళ్ళి పరిచయం చేసామనండి. వాళ్ళు ఫైనాన్షియల్ మాట్లాడుకునే వాళ్ళు, తర్వాత వాళ్ళిద్దరికి ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వస్తే నాకు చెప్పేవాళ్ళు, పలానా చోట డబ్బులు ఇవ్వలేదు చెప్పు అంటే నేను చెప్పేవాడినే తప్ప అంతకుమించి నాకు ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఎప్పుడైనా రిజిస్ట్రేషన్స్ చేయించుకునే వాళ్ళు నాకు ఎప్పుడైనా పరిచయం ఉంటారు కదా, నాకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతారని నేను చేశాను. అబద్ధం ఎందుకు దీంట్లో? నా ఫ్రెండ్షిప్లోనో లేకపోతే ఇప్పుడు సింగ్ ఇన్ని రికార్డింగ్లు చెప్పాడండి. ఎక్కడన్నా సింగ్ నేనుగా ఒక 5 లక్షల రూపాయలు అడగంగా మీరు ఎక్కడైనా ఏ రికార్డింగ్లో విన్నారా? అంటే బేసిక్గా ఇప్పుడు మొన్న ఈ ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని లైవ్లోకి తీసుకుని మేము మాట్లాడిచ్చిన దగ్గర నుంచి ఒక 30 కాల్స్ వచ్చి ఉంటాయి నాకు. అది కూడా విజయవాడ చుట్టుపక్కల అన్ని పొలిటికల్ లీడర్లు కావచ్చు, సబ్ రిజిస్టార్లు కావచ్చు, కొంతమంది రన్నింగ్లో ఉన్నవాళ్ళు, కొంతమంది మీరు తెలిసిన వాళ్ళు, మీతో పరిచయం ఉన్నవాళ్ళు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మీ గురించి మంచిగా చెప్పట్లా. అంటే నేను ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్, మీడియేటర్. అవునండి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే హైదరాబాద్లో అమ్మాయిలతో వ్యాపారం చేస్తాడు. చూపిమనండి ఒక అమ్మాయితో నేను వ్యాపారం చేసినట్టు. ఏ అమ్మాయినైనా చెప్పండి. సినిమా అప్కమింగ్ హీరోయిన్లందరినీ కూడా మీరు గోవా తీసుకెళ్లి బిజినెస్ చేస్తుంటారు అనేది మీ మీద ఉన్న అలిగేషన్. చాలా మంది చెప్పింది నిజమని కాదు. ఇక్కడ మేము వచ్చిన ఆరోపణలను క్లారిటీ తీసుకునే ప్రయత్నంలో బాగా అడుగుతున్నాం. దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ కూడా లేవండి. మీకు అది అనిపిస్తుందా? సినిమా ఇండస్ట్రీలో అప్కమింగ్ హీరోయిన్స్తో కానీ ఛాన్సుల కోసం వెతుక్కుంటున్న అమ్మాయిలతో మీకు పరిచయాలు ఉన్నాయా? ఒక్క నిమిషం, నాకు అర్థం. ఛాన్సుల కోసం వెతుక్కున్న వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. నాకు ఇండస్ట్రీలో చాలామంది పరిచయాలు ఉన్నమాట వాస్తవం. నేను రీతు చౌదరి అనే అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయినే చేసుకున్నాను. ఆ అమ్మాయి ద్వారా నాకు చాలామంది ఫ్రెండ్స్ పరిచయం. అందరూ నన్ను అన్నయ్య అని పిలుస్తారు తప్ప మేము అందరం ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాము, సరదాగా ఉంటాం తప్ప ఈ రకమైనటువంటి వాళ్ళు చేయరు. నేను ఏ రోజు వాళ్ళని అడగలేదు అట్లా. ఎప్పుడు వాళ్ళని కూడా మేము చూడలేదు ఎప్పుడు అట్లా కూడా. రీతు చౌదరికి మీకు ఎందుకు గ్యాప్ వచ్చిందండి? రీతు చౌదరికి నాకు ఏసీబీ ఇష్యూ దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినండి. ఏసీబీ వాళ్ళు రీతుకు చాలా లేనిపోయినవన్నీ చెప్పారు, లేనిపోయినవన్నీ క్రియేట్ చేశారు. ఆ అమ్మాయికి లేనిపోని అసలు ఏమంటే ఒక విషయం చెప్తానండి. ఎప్పుడో గతంలో మామూలుగా ఉన్న దాని దగ్గర నుంచి తీసుకొచ్చేసి అమ్మాయికి లేనిపోని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఏ ఆడపిల్ల కూడా పెళ్లి చేసుకున్నాక 1 ఇయర్కు మేము ఏసీబీ రైడ్ జరిగినంత వరకు రీతు నేను బాగానే ఉన్నామే. ఏసీబీ రైడ్ జరిగిన రోజు నుంచే నాకు గొడవలు స్టార్ట్ అయినాయి. శ్రీకాంత్ వెళ్ళిపోతాడు, జైలుకి వెళ్ళిపోతాడు, పర్మనెంట్గా రాడు అని బెదిరించి భయప్రాంతులకు గురి చేశారు రీతుని. ఆ రోజు నుంచి రీతుకు నాకు మాటలు ఆ తర్వాత 2-3 మంత్స్ మాట్లాడుకున్నాం. ఎవరికైనా భయం ఉంటుంది కదా, ఆడపిల్లకి నాకైనా భయం ఉంటుంది, ఆ అమ్మాయికైనా భయం ఉంటుంది. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అండి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండ్ లవ్ మ్యారేజ్ అండి. ఓకే, ఆ తర్వాత మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? ఇంకా చేసుకోలేదు, ఇంకా డైవర్స్ అవ్వలేదు రీతుకి. నాకు అట్ ప్రెజెంట్ నడుస్తుంది. మొన్న కూడా మీకు చెప్పాను. కానీ ఒక డాక్యుమెంట్ సింగ్ రిలీజ్ చేసిన దాంట్లో ఒక ప్రాపర్టీ అమ్మాయి పేరు మీద పెట్టినప్పటికీ రీతు ఒక డాక్యుమెంట్ అయితే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్రేమతో చేశారా? ప్రేమతోనే చేశానండి. అది కూడా పవర్ చేశాను. జీపీఏ చేశారు? నేను ఉండట్లేదు అప్పుడు 15 రోజులు బయటకు వెళ్తున్నాను. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను చేశాను. ఛత్తీస్గఢ్ వెళ్తున్నాను. ఇప్పుడు ఈ ఎంటైర్ వ్యవహారంలో ఎక్కువగా మీకంటే కూడా ఎక్కువ బదనం అయింది రీతు చౌదరి. ఆ పాప అమ్మాయికి లేనిపోని ఆపాదించి. ఈరోజు చెప్తున్నాను, మీరు మీడియా ముఖంగా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రీతు చౌదరికి దీనికి ఎలాంటి సంబంధం లేదు.
యా రీతూ చౌదరికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. రీతూ చౌదరికి అనే వ్యక్తికి వీళ్ళెవరు కూడా తెలియదు. మహా అంటే సింగో 1-2 టైమ్స్ ఆఫీసులోనే ఎక్కడోనో మామూలుగా అలా కలిసి ఉంటారు తప్ప రీతూకి ఈ ఆఫీసర్లకి రీతూకి అసలు ఈ వ్యవస్థ గురించే తెలియదు. ఈ టోటల్గా ఈ ప్రాపర్టీస్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఏసీబీ ఆల్రెడీ ఫ్రీజ్ చేసిందని చెప్తున్నారు కదా. ఏసీబీ అన్ని ఫ్రీజ్ చేసి ప్రాపర్టీస్ అంటే పూర్వం నుంచి ఉన్న ఆస్తులు అంటే పూర్వజిత ఆస్తులు క్యాలిక్యులేషన్ చేయడం అనేది మార్కెట్ వాల్యూ అనేది తెలియడం కష్టం. నేను కొనుక్కొని ఉంటే ఒక 50 లక్షలు 60 లక్షలు 30 లక్షలు 40 లక్షలు చిన్న చిన్నవి నా పేరు మీద ఉన్నవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి. 20 లక్షలు 7 లక్షలు 8 లక్షల ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. నేను కొనుక్కుంటాను, అమ్ముకుంటాను. ఏదైనా లిటిగేషన్ ప్రాపర్టీ ఉంటే చేపించుకుంటాను, మాట్లాడతాను, ఎవరో ఒకరితో ఉంటే చెప్పించుకుంటాను, ఓనర్ సైడ్ ఉంటే చేసుకుంటాము. అయితే పని అవుతుంది, లేకపోతే